మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ప్రస్తుతం మనం ఇక్కడ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నాం. అయితే ఇక్కడ ఒక యువతి అనుమానాస్పద స్థితిలో పడి ఉండడం చూసి ఇక్కడ పోలీసులకి సమాచారం అందించారు. అయితే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు ఇక్కడ ఇది 16వ నెంబర్ జాతీయ రహదారి. ఇది ఇటు విజయవాడ వెళ్తుంది, ఇటు వైజాగ్ సైడ్ వెళ్తుంది. అయితే ఈ రహదారిని ఆనుకున్నటువంటి ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలోనే ఇక్కడ ఒక యువతిని హత్య చేసి పడేసినట్లు ఇక్కడ సమాచారం అందింది. అయితే ఈ సమాచారం మేరకు ఈ యువతిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అయితే తెలంగాణ నుంచి తీసుకొచ్చారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చారా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో హత్య చేసి ఈ యువతిని తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు ఇక్కడ గుర్తించారు. అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే దానిపై ఇక్కడ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూడొచ్చు ఇదే దారి గుండా 100 మీటర్లు ఇదే దారి గుండా లోపలికి తీసుకువెళ్ళారు. లోపలికి తీసుకువెళ్ళి రోడ్డు పక్కనే అంటే ఇక్కడ తోటలు కూడా కనిపిస్తున్నాయి, చాలా తోటలు ఉన్నాయి, ఇక్కడ మామిడి తోటలు కూడా ఇవన్నీ తోటలు ఉన్నాయి. అయితే రాత్రి వేళల్లో ఇక్కడ ఎవరో సంచరించని టైంలో చూసి ఇక్కడ ఏదైతే ఈ రోడ్డు పక్కనే కూడా పడేసినట్టు గుర్తించారు పోలీసులు. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు జాతీయ రహదారి కూడా ఇక్కడ దగ్గరలోనే కనిపిస్తుంది. ఈ జాతీయ రహదారి కూడా 100 మీటర్ల దూరంలోనే ఇది ఒక గ్రావెల్ రోడ్డు. ఇక్కడ నుంచి ఒక గ్రామానికి వెళ్ళే రోడ్డు గ్రావెల్ రోడ్డు ఇది. అయితే రాత్రి ఇక్కడ ఎవరో మనుషులు సంచరించని సమయం చూసి ఇక్కడికి తీసుకొచ్చి ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ముగ్గు వేశారు. ఈ ముగ్గులోనే పడేసినట్టుగా తెలుస్తుంది. అయితే పక్కనే రోడ్డు మీదే పడేశారు ఇక్కడ. అయితే పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే క్లూస్ టీం కూడా వచ్చి ఇక్కడ ఆధారాలు సేకరించి దానిపైన కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మహిళ వయసు కూడా 30 నుంచి 32 సంవత్సరాలు మధ్యలో ఉంటుంది. అయితే ఈ ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ కూడా ఇక్కడ వివస్త్ర చేసి ఇక్కడ ఒంటి మీద దుస్తులు లేకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేయడం చాలా ఇదిగా ఉంది. అయితే ఈ చూడొచ్చు ఇక్కడ ఇవంతా కూడా ఈ మామిడి తోటల చుట్టూ కూడా మామిడి తోటలు ఉన్న దాన్ని గమనించవచ్చు. అయితే మహిళకి 2 చేతుల మీద కూడా పచ్చబట్టలు ఉన్నట్టు ఇక్కడ గుర్తించారు. ఒక చేతి మీద శివ అని ఉంది, ఒక చేతి మీద ఎన్టీఆర్ అని ఉంది. ఆ మహిళ సుమారు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. చూడొచ్చు ఇదే ముగ్గులో ఇక్కడ తీసుకొచ్చి పడేశారు.